Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Please share and like my channel. క్లిక్ చేయండి. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్తాము. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇది మొబైల్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ అనేది ఇలా డెస్క్టాప్ సైట్ అనేది ఎంచుకోండి. మీరు దాదాపుగా ఏంటంటే మొబైల్ మోడ్లో ఇలా చూపిస్తుంది. ఓకే, మీరు ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ 3 చుక్కల మీద క్లిక్ చేసి దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అండి. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే అంతకుముందు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియని పక్షంలో ఇక్కడ మీకు ఫర్గాట్ ఆప్షన్ అనేది ఉంది. ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ యూజర్ ఐడి వచ్చేసి యూడైస్ కోడ్, మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ముందుగా నేను ఒక లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను. లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి 2023-24 సంబంధించి చూపిస్తుంది. మనం 2023-24 సంబంధించి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ మీద 1వ తరగతి విద్యార్థుల్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి జీపీ మాత్రమే అవుతుంది. తర్వాత ఎన్రోల్మెంట్ ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఒకసారి మీకు ఒక విద్యార్థిని నేను చూపిస్తాను. ఇది 1వ తరగతి విద్యార్థుల్ని యాడ్ చేశాము. యాడ్ చేసిన తర్వాత వారికి జీపీ మాత్రమే కంప్లీట్ అయింది. కానీ ఈపీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరము ప్రైవేటు పాఠశాలల్లో వారి పేరు అనేది నమోదయ్యి వాళ్ళ స్కూలింగ్ స్టేటస్లో ఎల్కేజీ PP1 చదివినట్లు అక్కడ ఉంది కాబట్టి దానికోసం ఇది వస్తుంది. దీన్ని ఎలా పరిష్కరించాలనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ విద్యార్థి ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ మీద డైరెక్ట్గా మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవటానికి ఇవి రావు. ఇది సెలెక్ట్ చేసుకోవటానికి ఇలా మీరు మాడిఫై చేయడానికి రానప్పుడు మీకు ఇక్కడ సెక్షన్ కొట్టి అడ్మిషన్ ఏ కొట్టినా మీకు అక్కడ సేవ్ అనేది రాదు. ఎందుకంటే మీకు ఈ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ స్కూలింగు, ఇక్కడ ప్రీవియస్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎల్కేజీ ఆర్ KG1 ప్రీ స్కూల్ ఉంది. దీన్ని మనం మార్పు చేసిన తర్వాత మాత్రమే సేవ్ చేసుకోగలుగుతాము. దీన్ని గమనించండి. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు 1వ తరగతిలో యాడ్ చేసుకొని గతంలో వేరే పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రం ఇలా వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం ఎంటర్ చేస్తుంటే ఇక్కడ మన అడ్మిషన్ నెంబరు ఎంటర్ చేస్తున్నాము. అడ్మిషన్ నెంబరు, అడ్మిషన్ డేట్ ఎంటర్ చేస్తున్నాము. చేసినప్పుడు సేవ్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాల్యూస్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ అని వస్తుంది. ఏమి అని ఓకే చేసి మనం ఇక్కడ చూసినప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇన్వాలిడ్ క్లాస్ సెలెక్టెడ్ అని వస్తుంది. అలా వచ్చిన వారు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకసారి మన స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం 1వ తరగతికి సంబంధించి కాబట్టి వ్యూ మేనేజ్లోకి వెళ్ళండి. వ్యూ మేనేజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే విద్యార్థులు జీపీ మాత్రమే అయి ఉన్నాయో ఈపీ కాలేదో వారికి మనం ఏం చేయాలంటే ఈ స్కూల్ ప్రొఫైల్ అంటాము దీన్ని, ఈ వ్యూ దీన్నే కన్నుబొమ్మ అంటాము. దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ వ్యూ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి కంప్లీట్ డేటాని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు కంప్లీట్ డేటా అన్నప్పుడు ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఆల్ ఫార్మ్స్ నాట్ కంప్లీటెడ్ ఎట్ అని వస్తుంది. దాని మీద ఓకే చేసి ఇప్పుడు బ్యాక్ కింద స్క్రోల్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు వెంటనే ఇది మాడిఫై చేయడానికి మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరేం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి అంగన్వాడీనా లేదా అది సేమ్ స్కూల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎల్కేజీ యూకేజీ ప్రీ స్కూల్ అన్న దగ్గర మనం యూకేజీ చేంజ్ చేసుకుంటే ఇక్కడ మన స్కూల్లో వచ్చిన అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ కూడా మనం ఎంటర్ చేసుకొని మిగతావన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఇలా మనం ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇలా ఉంటుంది. వారికి మనం సేమ్ మిగతావన్నీ మీకు యాజ్ యూజువల్ ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. వారికి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి స్కాలర్షిప్ అనేది ఏం లేదు కాబట్టి అన్నీ నోలు పెట్టండి. అదేవిధంగా మిగతావన్నీ వస్తాయి. ఇట్లా ఈ విధంగా ఎర్రర్ వచ్చిన వారు ఇలా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటివరకు నా వీడియో చూస్తూ మీకు నా వీడియోల్లో పరిష్కారాలు మీకు లభించినట్లు మీరు భావిస్తే నాది మీ మిత్రులకి లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు కూడా చేయండి. ఈ విధంగా ఒకటి చూపించాను. ఇదే విధంగా నెక్స్ట్ స్టూడెంట్ది కూడా మీకు ఇక్కడ నెక్స్ట్ స్టూడెంట్ కానీ వెళ్ళొద్దు. మనం ఏం చేయాలంటే ఇక్కడ స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడే వ్యూ మేనేజ్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ రెండవ విద్యార్థి కూడా అయింది. నెక్స్ట్ మూడో విద్యార్థిని నేను టచ్ చేస్తున్నాను. మూడో విద్యార్థి టచ్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ ప్రొసీజరు నేను చెప్పినట్టు ఇలానే ఫాలో అవ్వండి. ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. రెండు సార్లు బ్యాక్ వెళ్తే మనం ఎన్రోల్మెంట్ ప్రొఫైల్లోకి వెళ్తాము. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీకు అది మాడిఫై చేయడానికి వస్తుంది. చూడండి నేను చెప్పినట్టు ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అనేది మార్చుకోవచ్చు. సేమ్ స్టడీ స్కూల్ కాకపోతే అంగన్వాడీ సెంటర్ పెట్టినా ఓకే, ఏం కాదు. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది వాడిది ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి వాడు ఏ డేట్ జాయిన్ అయ్యాడో ఆ డేట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వాడి రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. మీడియం అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంది. ఇది కూడా సేమ్గా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మిగతాయి కూడా సేమ్ ఇలానే చేయండి. మీరు గమనించండి, అలా వచ్చిన విద్యార్థుల ఎన్రోల్మెంట్ అంతా నేను ఇప్పుడు మీకు డైరెక్ట్ లైవ్లో చూపించాను. ఈపీలన్నీ పూర్తి చేసే ఒక పాఠశాలకు సంబంధించి ఇలా 5 విద్యార్థులకి ఇలా ప్రాబ్లం వస్తే మీకు 2 నేను లైవ్లో చూపించడం జరిగింది. మిగతాయన్నీ జస్ట్ వారి కోసం ఓన్లీ ఈపీలు ఎంటర్ చేసి వారి మిగతావి వాళ్ళు కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు రానట్లయితే మీరేం చేస్తారంటే ఒకసారి మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు తప్పనిసరిగా నేను చెప్పిన ఈ ప్రాసెస్ 100% వర్క్ అవుతుంది. మీకు రాని పక్షంలో మీరు ఏం చేయాలంటే లాగౌట్ అవ్వండి. మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అయ్యి నేను చెప్పిన ప్రకారము మీరు ఇలా 1వ తరగతి విద్యార్థుల విషయంలో మటుకి ఇక్కడే టచ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడే స్టూడెంట్ ప్రొఫైల్ మీద టచ్ చేసి కంప్లీట్ అయినట్టుగా చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.